తెలంగాణలో శివారు ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దులోని హున్సా గ్రామం పిడిగుద్దులాట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హున్సా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా హోలీ పండుగ రోజున ఇక్కడ పిడిగుద్దులాట నిర్వహించడం మానవాయితీగా వస్తుంది. హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఓ వింత ఆచారం కొనసాగుతుంది. గ్రామంలోని పురుషులంతా కలిసి సాయంత్రం సమయంలో పిడికిళ్లతో గుద్దులాట ఆడతారు. పిడిగుద్దులాట ఆపితే అరిష్టం జరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. తెలంగాణలోనే ప్రత్యేకంగా ప్రతి ఏడాది హోలీ సందర్భంగా హున్సాలో నిర్వహించే పిడిగుద్దులాట్లకు ఈ ఏడాది నిర్వహించవద్దని పోలీసులు బ్రేక్ వేశారు. హోలీ వేడుకలో భాగంగా హున్సాలో పిడిగుద్దులాట నిర్వహించొద్దని నోటీసులు జారీ చేశారు. పిడిగుద్దులాట్లకు నిర్దిష్టమైన అనుమతి అంటూ లేదని పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు నోటీసులు జారీ చేసి గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసు నిబంధనలు ఉల్లంఘించొద్దని 5 కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతుంది. హున్సాలో హోలీ సందర్భంగా నిర్వహించే పిడిగుద్దులాట నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. హున్సాలో దశాబ్దాలుగా సాంప్రదాయం కొనసాగిస్తున్న హోలీ పండుగ సందర్భంగా పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా పిడిగుద్దులాట ఆనవాయితీగా వస్తుంది. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని మానకుండా గ్రామస్తులంతా కొద్దిసేపు వాడతారు. హున్సా గ్రామంలో పిడిగుద్దులాట ఆపితే అరిష్టం జరుగుతోందని భావించి చిన్నగా ఆడామని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే ఏటా పెద్ద జాతరను తలపించే విధంగా ఆడుతారు. పిడిగుద్దులాట నిర్వహించొద్దని నిజామాబాద్ జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆనవాయితీగా ఆడే పిడిగుద్దులాట హోలీ పండుగ రోజున సాయంత్రం నిర్వహిస్తారు. ఎవరికి ఎలాంటి గాయాలు కావని ప్రేమ ఆప్యాయతో పిడిగుద్దులాట మాత్రమే నిర్వహించడం సాంప్రదాయంగా ఉంది. ప్రతి సంవత్సరం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు వచ్చి ఈ ఆటను తిలకిస్తారు. హున్సా గ్రామంలో ఐక్యమత్యంతో పూర్వీకుల కాలం నుంచి హోలీ రోజున పిడిగుద్దులాట ఆడుతున్నారు. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. రక్తం వచ్చిన చోట కాముని బూడెతో తుడుచుకుంటుంటారు. ఉదయం నుంచి హోలీ సంబరాలు జరుపుకుంటారు. మధ్యాహ్నం వరకు రంగులాట ముగించి గ్రామ శివారులో పెద్ద ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. కుస్తీ పోటీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మల్ల యోధులు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు తరలి వస్తారు. హున్సాలోనే హనుమానాలయం ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశం పిడిగుద్దులాట్లకు వేదిక అవుతుంది. గ్రామ శివార్లో కుస్తీ పోటీలు ముగియగానే డప్పు చప్పుళ్ల మధ్య గ్రామస్తులు, యువకులు కేరింతలు కొడుతూ గ్రామ పెద్దలు ఇళ్లకు వెళ్లి వారిని పిడిగుద్దులాట వేదిక వద్దకు తీసుకొస్తారు. పెద్దల సూచనతో 2 గ్రూపులుగా విడిపోయి పిడిగుద్దులాట కోసం ఏర్పాటు చేసిన తాడుకు ఇరువైపులా మోహరిస్తారు. గ్రామ పెద్దల సంకేతంతో పిడిగుద్దులాటను ప్రారంభించి ఎడమ చేతితో తాడును పట్టుకుని కుడి చేయి పిడికిలతో ఒకరినొకరు బాదుకుంటారు. ఈ వేడుక కేవలం 10 నిమిషాల పాటు కొనసాగుతుంది. అనంతరం గ్రామస్తులంతా అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున జాతర కొనసాగుతుంది. అయితే ఈసారి పోలీసులు నోటీసులు ఇచ్చినా పిడిగుద్దులాట జరిపి తీరుతామని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో హోలీ వేళ ఈ పిడిగుద్దులాట నిర్వహిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. హోలీని న్యాచురల్ కలర్స్ అంటే పర్యావరణ సిద్ధమైన కలర్, సహజ సిద్ధంగా దొరికే రంగులు వాడి చేసుకోవాలని కోరుతున్నాం. దానివల్ల మనం పర్యావరణాన్ని కూడా మనం లాభం చేకూరుస్తాం. అట్లనే మన స్కిన్ కూడా అది చాలా మంచిది. హన్సాది ఇంకా నోటీసులు అయితే ఇవ్వలేదు. వీళ్ళు అసలు ఏంటది అని హన్సాది నీట్ వర్క్ ఏంటని స్టడీ చేసి చేయాలి. వి షుడ్ నాట్ కి కొత్తగా వచ్చాం చేయడం అనేది కాదు. వి షుడ్ స్టడీ వాట్ ఈస్ ది థింగ్. వాళ్ళ కల్చరల్లీ పాట ఏదో స్టడీ చేసినట్టు వీళ్ళు టేక్ యాక్షన్.